దేవుడి కృప వల్ల పాప బాబు అలాగే కాకుండా దేవుడు మళ్ళీ ఒక గర్వఫలం కూడా దేవుడు సిద్ధపరిచించాడు. అందుని బట్టి ప్రభుత్వం మహిమ కలుగును గాక. అయితే నేను కేవలము నాకు నార్మల్ రిపోర్ట్లు ఇచ్చి బిడ్డ పుడితే బిడ్డ పాప పుడితే చాలు అనే ఉద్దేశంతోనే మొదలైంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా మార్చేశాడు. ఎంతకంటే నాకు తెలిసి 2025 మరి డిసెంబర్లో 22వ తారీఖున నాకు తెలిసి మన సంఘంలో చాలా మంది లేదు. నాకు తెలిసి అయితే ఇదిగో అక్కడ సరోజనమ్మ తెలుసు. నాకు తెలిసి ఆ గొడవైన 2వ రోజు 3వ రోజు వచ్చి తెచ్చుకొచ్చినప్పుడు మరి ఒక ఆయన వచ్చేసి గొడవ పడడం చూశారు కదా. అయితే అంతకుముందు ఒక 100 మంది వచ్చేసి మన చర్చి ఎదురు నిలబడి ఎక్కడ ఉంటే చంపేస్తా ఉంది, నువ్వు ఎక్కడ చర్చి కట్టడానికి లేదు, నువ్వు నీకేం పని ఇక్కడ, నువ్వు ఒక్కడే కదా, ఎక్కడ నీ ఓన్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని బెదిరించినప్పుడు నేను నవ్వుకున్నాను. వీళ్ళకి పూర్తి వాక్యం తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు చిన్నపిల్లలతో సమానంగా భావించి. అయితే చూడండి, బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట నేను విన్నప్పుడు అది నిజంగా అది ప్రతి ఒక్కరి కోసము అది అనుగ్రహించబడిందని నేను ఈరోజు ఆ యొక్క ప్రేరేపణ చేత ఈ వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. ఈ మాట వల్ల నేను ఇక్కడ నిలబడాల్సి వచ్చింది, లేకపోతే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. నేను కూడా బెదిరిపోయి అందలాగా నమ్మో చోట రాయచోటు, మదనపల్లి, బెంగళూరు, పొద్దుటూరు, కడప, జమ్మమడుగు, ఎర్రగుంటలో, మైదుకూరు ఎక్కడో చోట వెళ్ళిపోయి నాకు ఎక్కువ మంది అక్కడ వస్తారు అక్కడ. కాబట్టి అక్కడ వెళ్ళిపోయి చేస్తే నాకు డబ్బులు తిన్నా తిండి కొనడానికి పెద్ద 10,000 పెట్టి, ఇక్కడ 5,000 కింద పైన, అక్కడైతే 10,000 పెట్టి ఒక పెద్ద హాల్ తీసుకొని లక్షణాలు ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ ఎక్కడ దేవుడు యొక్క ప్రణాళిక నెరవేర్చబడేది కాదు. హల్లెలూయా. కాబట్టి అందుకోసం నేను ఇక్కడ నిలబడ్డాను ఈ వాక్యం వల్ల. చదువుగా యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం, పేజీ నెంబర్ 105, 102. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఇది దేవుడికి కావాల్సింది అంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరికంటే ఎక్కువగా ఎవరి మాట వినాలి, ఎవరిని ప్రేమించాలి? దేవుడే. హల్లెలూయా. దేవుడి మాట వినాలి. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చేసి సేవకుడు చెప్తున్న మాటలు వేసి సేవకుడు చేసిన ఒక ప్రార్థన చేసిన జరుగుతుందనుకుంటే మాత్రం పొరపాటు. అది నువ్వు ఆశపడుతున్నావా? నేను ఈ వాక్యం చెప్తున్నా కానీ నీకు స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. నేను ఈ వాక్యం చెప్తున్నా నీకు మారు మనసు దొరుకుతుంది. నేను ఈ వాక్యం చెప్తున్నా నీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. నీకు వాక్యం చూపులుగానే నీ దేహాలు ఎక్కడెక్కడైతే ఏ మార్పులు అయితే కావాలో ఆ మార్పులు అని చేసుకుంటావు. ఎప్పుడు నువ్వు ఆయనని ప్రేమిస్తే. సేవకుడు ప్రేమిస్తే ఏం జరగదు, సేవకుడు రామంటూ వస్తే ఏం జరగదు. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు ప్రేమించాలి? అవునా, పేతురు అంటున్నాడు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అంటే అక్కడ నాకు తెలిసి 11 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఒకటి పిలిచేమంటున్నట్టే వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ఏ పని సఫలం కావాలన్నా నువ్వు దానికంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి అంటే చూడండి, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము రాయబడింది. యేసు 23వ వచనం పాఠం, యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. నన్ను ప్రేమింపిన వాడు నా మాటలు గైకొనడు. మీరు విడుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటి?
దేవుడు ఏ మాట అయితే కుమారుడు ద్వారా మాట్లాడిచ్చాడో ఆ మాట వినడమే ప్రేమించడం. అవునా? యేసుక్రీస్తు వారిని పెద్దల కాడనే వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళిపోయి ఆయన మాట నన్ను కోరుకుంటాడు. కాబట్టి ప్రతిరోజు ఇంకా చీకటి ఉండగానే యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళిపోయి దేవుడి మాట వినడానికి ప్రార్థన చేస్తుంటారు. మొదట అడుగుతాడు, ప్రభా నీ మాట వినడానికి నాకు చెవులు ప్రభా. అవునా? నీ మాట వినడానికి చెవులు అంటాడు. నిజమేనా? అలా అంటాడా యేసుక్రీస్తు వారు భూమి ఉన్నప్పుడు? అంటే అన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. ఓకే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుతున్నాడు. చదువు. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తిరిగిపోలేదు. హల్లెలూయా. అవునా? యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలే పరిచయం అవును చేశాడు, అంతకని ఎక్కువ చేయలేదు. 30వ సంవత్సరాన యోర్దాను నదికి వెళ్ళి యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసాల గెల్లకి వెళ్ళిపోయి దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాడు. కుష్ఠరోగి వస్తే ఏం చేస్తున్నాడు? గుడ్డివాడు వస్తే స్వస్థపరుస్తున్నాడు, మోగోడు వస్తే స్వస్థపరుస్తున్నాడు, అంగహీనులు వస్తే స్వస్థపరుస్తున్నాడు. మరి తల్లిదండ్రులు బాగపాటు బిడ్డల ఇంటి దగ్గర రోగాలతో పడి వస్తే ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఎవరు చెప్తున్నాడు? తండ్రి చెప్తున్నాడు. అలాగే దేవుడు ఎలాగైతే ఇదిగో ఒక మాట చెప్పు, అతను వెళ్ళిపోయేలోపు అక్కడ బాగుంటుంది. ఇదిగో ఈ అధికారి చెప్పు, యజమానికి దాసుడు బాగుపడతాడు. ఇదిగో ఈ తల్లికి చెప్పు, కుమార్తె బాగుపడుతుంది. తండ్రి ఏది చెప్పుట కుమారుడు వినునో అదే తప్ప ఇంకోటి చెప్పడని, తండ్రి ఏది చేయడం కుమారుడు చూసినో అదే తప్ప ఇంకోటి చేయడని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈయనకి దేవుడు అంట ప్రతి ఉదయాన వినబుద్ధి పుట్టిస్తే చెవికి, అవునా, ఈయనంట తిరుగుబాటు చేయలేదంట, వినకుండా తొలగిపోలేదు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచిక్రియలు, మహత్కారాలు, స్వస్థతలు, విడుదలు అన్నీ చేసినప్పటికీ కూడా, అవునా, సమయానికి వచ్చాడు కదా. అంటే ఇప్పుడు రేపొద్దున ఈయన అప్పగింపబడి సిలువ మోసి, అవునా, ఆ సిలువ భారాన్ని ఆయన మీద వేసుకొని సిలువకి ఎక్కినప్పుడు మరణ వేదన మరి చూడాలి. వేదన చూడకుండా, బాధ చూడకుండా, కష్టాలు శ్రమలు చూడకుండా ఆయన మరణించడానికి వల్లపడదు. కాబట్టి ఈయన రాత్రిపూట గెస్తపడే చోట ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమంటాడంటే, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే జరుగులుగా అంటాడు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఈయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా 3వ దినాన తనని ఖచ్చితంగా లేపుతాడని తెలిసి ఇక మరణానికి ఏమైపోయాడు? సరాసరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తారంటే, చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇలా ప్రతి దినము ఇలా విని ఆయన చెప్పిన ప్రకారం చేయడం వల్ల ఎంతగా ప్రేమించాడంటే, చూడండి, 10వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనము చదువుతారా? వారు ఓకే, 17 చదవండి. కాబట్టి వారు, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం 16 గారు, పేజీ నెంబర్ 91, 17వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాణం నా అంతటి నేను పెట్టడమే నన్ను సిద్ధపరిచాడు. నేను మళ్ళీ బాధతో అయ్యా సడిపోతే మళ్ళీ బతుకుతానా? ప్రాణం ఇచ్చితాడు ఎవరు బతుకుతాడా? ప్రాణం మీద మళ్ళీ బతుకుతాడు నమ్మకాలు ఉంటాయి. అసలు ప్రాణం పోయిన తర్వాత భర్త ఏంటి, భార్య ఏంటి, పిల్లలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, ఎవరి మీద ఆశ ఉండదు.
ఇక్కడ హఠాత్ భూమి కనిపించేసి కూలిపోతుంది అనుకో, పాస్టర్ లేరు, విశ్వాసం లేరు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు, ముందు పరిగెత్తడం బయటికి. ఎందుకంటే కూలి మీద పడ్డదనుకో సచ్చి ఊరుకుంటాం. మరణించిన తర్వాత ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. కానీ మరణించిన తర్వాత కూడా బ్రతకొచ్చు అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు అదేగా చేసింది. నేను దాన్ని మరలా, దేన్ని, పోయిన ప్రాణాన్ని మరలా తీసుకురానికి ఈ ప్రాణాన్ని పెడుతున్నాను. ఇది ఏమైనా సాధ్యమా ఈ భూమి మీద అంటే సాధ్యమైంది. ఎవరి వల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. కాబట్టి ప్రాణం పోయినా తిరిగి ఇస్తాడు అనే నమ్మకం ఎవరికి వచ్చింది? కుమారుడైన యేసుక్రీస్తుకు వచ్చింది. ఎందుకని? అంతకు ముందే కొద్దిగా ముందు రోజుల్లో యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవాలి, అది తండ్రి లేపుతానని చెప్పాడు. కానీ తనకంటే ముందు ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరైనా? లాజరు. లాజరు చనిపోయి ఎన్ని రోజుల తర్వాత లేపాడు? 4 రోజుల తర్వాత. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత ఎవరు లేపారు? చనిపోతున్న యేసుక్రీస్తు వారు లేపాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఏ నమ్మకం వచ్చింది? ఇక 4వ రోజు లేపిన నాకు 3వ రోజు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నా తండ్రి ఖచ్చితంగా నన్ను లేపగలడు. హల్లెలూయా. అందుకే లాజరు దగ్గరకు వచ్చినప్పుడు మాటతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, పునరుద్ధానాన్ని జీవమును నేనే, నన్ను నమ్మివాడు అవునా చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికిన ఆయన విశ్వాసించేవాడు మళ్ళీ ఎప్పుడు మరణము పొందడు. దేవుని వాక్యములకు ఉన్న పవర్ ఏం తెలుసా? ప్రేమే. హల్లెలూయా. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అని రాయబడింది. అంటే మాట అనే దానికి రూపం ఎవరైనా ఉంటే అది యేసుక్రీస్తు వారే. ప్రేమ అనే దానికి అవునా, ప్రేమించడం అంటే ఎలాంటి ప్రేమ? ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ. ఈరోజు కేవలం ప్రతి ఆదివారం రాండి, వచ్చి స్వస్థ పొందుకోండి, విడుదల పొందుకోండి, ఆ అలవాటు నుంచి, ఆ యొక్క వ్యాధి బాధ నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ అప్పు నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి అవునా విడిపించబడడానికి వచ్చి దేవుడి మాట వినండి అసలు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను, ఇందువల్లనే నా తండ్రి ప్రేమిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకేమిస్తున్నాడు? శిష్యులుగా మనకి దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఏమి ఇస్తున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు రాయబడింది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి మాట వినడానికి, ఈరోజు ఏం పోతలేరో నేను చెప్పిన పని వెళ్ళిపోయి ఆ పొలంలో కూర్చో, ఆ జాబ్కి వెళ్ళు, ఆ యొక్క వ్యవసాయం చేయి, ఆ కూలి పని చేయి అని తల్లి మాట కానీ తండ్రి మాట కానీ విని వెళ్తే ఆడ పోతున్న ప్రాణాన్ని తల్లిని కాపాడగలరా? లేదు. అది అంటున్నాడు, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకొక మాట, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని రాయబడింది. హల్లెలూయా. నువ్వు నిజంగా ఈరోజు ఇంటి దగ్గర ఏముంటే ప్రాణం పోతుంది, ఇంటి దగ్గర ఉండకపోతే ప్రాణం పోతుంది, కాబట్టి చర్చి పోతుంది మధ్యలో ప్రాణం పోతుందేమో అనుకుని నీ వ్యాధి వల్ల, బాధ వల్ల, ఇబ్బంది వల్ల, ఇరుకు వల్ల ఉంటే నీ ప్రాణం 100% పోతుందా లేదా? పోయి తీరుతుంది. నీ ప్రాణం నీ భర్త కానీ, నీ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరూ కాపాడలేదు, డబ్బున్నా కూడా. కాబట్టి నువ్వు నా మాట వినకపోతే ఏం చేయాలి? తల్లి మాట అయినా తండ్రి మాట అయినా వదిలిపెట్టి వస్తేనే వాళ్ళ మాట నువ్వు తర్వాత వినగలరు. హల్లెలూయా.
బ్రతికితే కానీ వినగలిగేది, పని చేయగలిగేది. ఆ బ్రతికే లేనప్పుడు, ఆ జీవం లేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి ఏమంటాడు, నాకంటే తల్లినైనా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు. అందుకే మన జీవితాలకు కార్యాలు జరగట్లేదు. అసలు నిజంగా క్రిస్టియన్ అనే వాళ్ళ జీవితాలు ఎందుకు పొందరు అంటే, అందరికంటే ఎక్కువగా దేవుని మాట వినడం అనేది చేయకపోవడం వల్లే ఈడకు వచ్చినా కూడా, చర్చికి వచ్చి దేవుని మాట వినాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వినకపోవడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం రాదు, నమ్మకం రాదు. విశ్వాసం లేకపోతే పని చేస్తాడా? లేదు. విశ్వాసం ఎలా అవుతుంది? క్రీస్తు యొక్క మాట వినడం ద్వారా వస్తుంది. ఏంటి ఆ మాట? యేసుక్రీస్తు నామాన్ని ఎరగడమే ఆ మాట. యేసుక్రీస్తు యొక్క వాక్యమును తెలుసుకోవడమే ఆ మాట. కాబట్టి ఆ వాక్య యొక్క శక్తి నీకు ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆ విశ్వాసము అసాధ్యమైన కార్యాలని చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇస్తున్నట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము ఇచ్చేవాడిని నమ్మి ఇక్కడికి రావాలంటే. ఆ రోజుల్లో 12 సంవత్సరాల నుంచి రక్తసం కలిగిన స్త్రీ విన్నది యేసుక్రీస్తు వారి గురించి. విని ఆయన ఎదురుకు రాలా, ఎదురుకు వచ్చేసి ఆయన అవును అడగల. ఆయన వెనక మాటలకు వచ్చి ఆయన వస్త్రం ముట్టుకొని స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. ఇక ఈ 12 సంవత్సరాల్లో నేను పెట్టిన ఖర్చుకి నా ఇల్లు, పొలము, బంగారము మొత్తం అమ్మేసి ఇంకా బాధపడుతున్న అప్పుల పాలని నేను ఇంకెవరికి చెప్పదలుచుకోవట్లేదు. విన్నది యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటామమ్మా అని విన్నది. అయితే ఈమె స్త్రీ కాబట్టి స్త్రీ ధర్మం నిజంగా నెలలో ఒక 3 రోజులు 4 రోజులు. కానీ ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఈమె చెప్పుకోవడానికి మరి నిజంగా సిగ్గు మొహమాటం అయిపోయి అంతమంది పురుషుల మధ్య చెప్పుకోలేక వెనకమానలు ఏం చేసినట్టే వస్త్రపు చెంగు ముట్టుకొని ఏమైపోయింది? స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఆమెను గమనించి, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏవైతే నా గురించి విన్నావో ఇక్కడికి వచ్చి నన్ను ముట్టుకుంటూ బాగుపడతానని, నువ్వు నా గురించి విని ఇక్కడికి వచ్చి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నన్ను ముట్టుకున్నావు, ఆ విశ్వాసం నీకు స్వస్థత కలగజేసింది. అసాధ్యమైన వాటిని పొందుకోవాలంటే ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తు వారి గురించి వినాలి. కాబట్టి ఇక్కడ మేము ఎవ్వరు ఉన్నా లేకపోయినా మా ఉన్న పరిస్థితిని బట్టి ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా వాక్యము చెప్పకుండా ఉండడం అనేది అసమం. వాక్యం చెబుతూనే ఉంటాం, వాక్యం చెప్తాము, ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా వాక్యాన్ని వినకుండా, అంటే దేవుని యొక్క మాట వినడం అంటే ఏంటి? ప్రేమించకుండా. ప్రేమతో ఈ వినకపోతే పని జరగదు. అందుకంటాడు భోజనం చేసిన తర్వాత ఎక్కడమాట అసలు వెళ్ళిపోతాడు. మేము అంటే సేవకులుగా చాలామంది మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మొదట భోజనం పెడితే తిన్న తర్వాత ప్రశాంతంగా చెప్తారు. లేదంటే చెప్పలేదు. భోజనం చేసిన దేవుని మాట వినడం అసము. ఇక్కడ శిష్యులకు కూడా భోజనం పెట్టిన తర్వాత ఏమంటున్నాడు? శిష్యులకు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు నిద్రపోవాల్సిన పరిస్థితి నిజంగా చెప్పాలంటే మంచిగా రాత్రి పూట రొట్టె ద్రాక్షరసం తిని తాగి లేచి వెళ్ళిపోవాలి భోజనం చేసి. అలాంటి సమయంలో ఏమంటున్నాడు? యోహాను కుమారుడైన సీమోను, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. సేవకులైన విశ్వాసులైన మొదటిగా దేవుడి మాట వినకుండా ప్రేమతో ఏమీ పొందుకోలేదు. ఎంత ప్రార్థన చేసినా జరగదు. కానీ ఎప్పుడైతే ప్రేమతో ఈ మాటలు వింటావో ఆ మాటల బట్టి దేవుడు యేసునామం పలకడంతో అక్కడ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలుగా నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమమయుడు ఉన్నాడు. కాబట్టి ప్రేమ లేనివాడు నా వాడు కాడని బైబిల్ చెబుతుంది. అవునా? తన సహోదరుని మాట వినని వాడు, ప్రేమించిన వాడు కనిపించని దేవుని మాట ఎలా వింటాడు? కాబట్టి సహోదరు గురించి మీరు ఏ పరిస్థితులు వచ్చినా కూడా, వాళ్ళు తాగుబోతులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా వచ్చి మా దగ్గరికి వచ్చి, అయ్యో నేను వ్యభిచారం చేస్తున్నా, నా భార్య ఉండి వేరే స్త్రీ దగ్గర, నా భర్త ఉండి వేరే పురుషుల దగ్గర వెళ్తున్నా, ఇప్పుడు నాకు ఈ యొక్క అలవాటు నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నా.
కాబట్టి నా గురించి ప్రార్థన చేసి నేను విడుదల పొందుకొని నా భర్తతో నా భార్యతో ఉండాలని ప్రార్థన చేయనప్పుడు మేము ఏం చెప్తుంది తెలుసా? అమ్మా నీకు భర్త ఇంకో భర్త దగ్గర పాటు సిగ్గులేదా అని అన్నాం. ఇది నీకు అవమానం కనిపించలేదా? పిల్లలు ఉన్నారు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఉన్నారు, భార్య ఉంది అని మేము వాళ్ళని ఏ రకంగా చెడుగా అనలేము. కానీ ఒక పాపిని పట్టుకొచ్చినప్పుడు ఇజ్రాయెల్ జనాంగము 2 ఏళ్ళుగా పట్టుకొచ్చి విచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గర పెట్టి ఉన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడైతే ఉండేవాడు మొదట ఆయన మీద రాయేది. అయితే ఎవరు రాయకుండా వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటే అమ్మ ఎవరు నీ మీద రాయలేదా? అయితే నేను ఏను హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం ఈ పని 2 సార్లు చేయదు హల్లెలూయా. 2వ సారి చేద్దాం అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మేము సేవకులు ఏం చేస్తుంటే మాకు ఏ పరిస్థితి చెప్పినా అది తాగుబోతైనా ఇంకేదైనా అలవాట్లు ఉన్నా మా గురించి చెప్పినప్పుడు మేము ఏమంటే మేము ప్రార్థన చేస్తాం, నువ్వు నమ్ముతున్నావా నీ అలవాట్లు తీసేస్తారని. అయితే ఒకసారి కాదు 100 సార్లు ప్రార్థన చేస్తాం హల్లెలూయా. 100 సార్లు నువ్వు వచ్చేసి నేను అలవాట్లు మార్చుకుంటానని ప్రార్థన చేయమంటే నువ్వు ఎలాంటి వాడివని ఎలాంటి అలవాట్లు ఉన్నా కానీ మేము ప్రార్థన చేయడానికి దేవుడు ఎటువంటి సంకోచం లేకుండా ఈ ఎన్నిసార్లు చెప్పిన మాట ప్రార్థన చేయమంటాడు అని మేము ప్రార్థన చేస్తే అది ప్రేమ కాదే కాదు. అందుకే నేను పేతురు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి అయ్యా నా సహోదరుడు నా ఇంట్లో ఎన్నిసార్లు తప్పు చేసి నేను క్షమించాలి అంటే యేసుక్రీస్తు అంటే కదా 77 సార్లు నీ దగ్గరికి వచ్చి తప్పు చేసి క్షమించమని నువ్వేం చేయాలి? క్షమించాలి. అది ఏం చేస్తుంది? అది ఏం చూపిస్తుంది? నా ప్రేమను చూపిస్తుంది. యేసుక్రీస్తు వారే కలవసిలో మరణించినప్పుడు అంత వేదన, అంత శ్రమలు, అంత ఇబ్బందులు ఆయన కొట్టి ఉమ్మేసి అవమానపరిచి నిందించి ఏమని చేసి ఏమంటాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నాడు వెనక వీరని క్షమించు అని. ప్రేమ ఏం చేస్తుంది? అవునా అనేక తప్పిదాలను దాచిపెడుతుందని రాయబడింది. ప్రేమ ఉంటేనే, ప్రేమ లేకపోతే చిన్న పొరపాటు చేసే చిన్న మాట నాకు పట్టుకొని ఎంత చేసుకుంటారు, విధానాలు చేసుకుంటారు అన్నట్టు. ఏ లేకపోతే ప్రేమ లేకపోతే. కాబట్టి కనిపిస్తున్న తన సహోదరుని ప్రేమించాలంటే ముందు ఎవరు ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించడం ఏంటి? ఆయన మాట వినడమే ప్రేమ. ఏంటా మాట? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి లోకరక్షకుడు వచ్చాడని ఆయన నమ్ముకోవడమే ప్రేమ. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రేమ అంటే ఎందుకు చూద్దాం. దేవుడి మాట వినడమే ప్రేమ. గో ప్రేమ చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23 వచనము, పేజీ నెంబర్ 223. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనదే. హల్లెలూయా. ఎవరు నమ్ముకోవాలి? దేవుడిని ఎవరైతే ఈ భూమికి అవునా లోకరక్షకుడుగా పంపించాడో. ఎలా పంపించాడు? లోకరక్షకుడుగా పంపించాడు. కానీ ఆయన ఏమైపోయాడు? లోక రక్షించడం కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరణించడానికి కూడా ఏమాత్రం సంకోచకుండా మరణానికి వెళ్ళిపోయిన వాడు కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలంట. అంతే. హల్లెలూయా. ఏమని నమ్మాలి? ఆయన నా రోగాలు తీసేస్తాడు, నా బాధలు భరించాడు, నా అవమానాలు, నిందలు, హేళనలు, నా దరిద్రం ఆయనే తీసేశాడు, నాకు ఘనతనిచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నాకు ప్రేమనిచ్చాడు, నాకు శాశ్వతకాల జీవాన్ని ఇచ్చాడు, నాకు పరలోక రాజ్యానికి మార్గాన్ని ఇచ్చాడు అని నువ్వు నమ్మాలి. నమ్మి అది ఎవరికి ఏర్పరచాలి? నీ సహోదరుడికి కూడా ఏర్పడు. నిజమే, నీ సహోదరుడు అప్పుడు వచ్చాడు నీ దగ్గరికి, కానీ అప్పుడే నీ దగ్గర లేవు. కానీ ఎవరి గురించి చెప్పాలి? కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పాలి. హల్లెలూయా. ఆయన నా కోసం మాత్రమే మరణించలేదు, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం కూడా మరణించాడు. ఆయన నమ్ముకుంటే నీ అప్పులు తీసివేసి అప్పిచ్చి బిడగ చేస్తాడు. ఈ భూమినే కాదు, పరలోక రాజ్యంలో కూడా. హల్లెలూయా. అది కాకుండా నువ్వేం చెప్పినా నిజమే, నీ దగ్గర 10 సార్లు వచ్చాడు, నీ దగ్గర డబ్బు ఉంది, వచ్చిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నావు. 9 సార్లు ఇచ్చావు, 10వ సారి ఉండి కూడా ఇవ్వట్లా. ఎందుకని? తీసుకెళ్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు వ్యర్థంగా, మళ్ళీ వస్తున్నాడు, అబ్బాయి అని అంటున్నాడు, ఇవ్వమంటున్నాడు. 10వ సారి నీకు తెలిసింది, అయినా నువ్వు మధ్యలో కూడా తెలుసు
తెలిసినా కూడా సహోదరుడు కాబట్టి, తమ్ముడు కాబట్టి, అన్న కాబట్టి, అక్క కాబట్టి, చెల్లి కాబట్టి చెప్తున్నావు. అయినా వాళ్ళు వ్యర్థంగా కలిసి చేసుకుంటారు. ఇప్పుడు 10వసారి చేయకపోతే నిన్ను ప్రేమిస్తారా? వెంటనే నేను ద్వేషిస్తాడు. మా అన్న, మా అక్క, మా చెల్లి డబ్బుని కూడా మాకు సహాయం చేయట్లేదు, మొహం తాటించుకుంటున్నారని చెప్పేసి ఇక నలుగురికి నానా రకాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? మొట్టమొదటిసారి ఆయన కుమారుడిని యేసుక్రీస్తున్నామని నమ్ముకోవడం అని చెప్పాలి. అది ఏం చేస్తుంది? ఏం చూపిస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్టు చేస్తుంది. నీకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, నిన్ను మరణం నుంచి తప్పించిన దేవుడు, నీ వ్యాధి బాధలో ప్రభు అనుభవించి నేను స్వస్థపరిచిన దేవుడు యేసుక్రీస్తు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పనిచేశాడు. ఆయన నామము యేసుక్రీస్తు అని నువ్వు తెలియపరిస్తే కనుక ఈరోజు ఒకవేళ చిన్నవాడు అనుకోవచ్చు, లేకపోతే చిన్నపిల్లలు అనుకోవచ్చు, లేకపోతే దరిద్రుడు అనుకోవచ్చు, లేకపోతే నీకు లేక నువ్వు చెప్తున్నావు అనుకోవచ్చు, హేళన చేయొచ్చు, నిన్ను చూచ్చు. కానీ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు ఖచ్చితంగా. హల్లెలూయా. నేను ఎరగక నీ గురించి నేను తిట్టాను, నేను అవమానపరిచాను, నిందించాను, నేను దూషించాను, తర్వాత వచ్చి నీ దగ్గర క్షమాపణ అనేది ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తునామం ఎరిగిన వాళ్ళు ధనవంతులే కానీ దరిద్రులు కానే కాదు, ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానే కాదు, వాళ్ళు పై వాళ్ళే కానీ కింది వాళ్ళు కానే కాదు, వాళ్ళు సంతోషం కలవాలే కానీ దుఃఖంతో జీవించే వ్యక్తులు కానీ కాదు. అందుకనే పౌలు అంటాడు ఈ యొక్క ప్రేమ గురించి ఎరిగిన తర్వాత ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి, పేజీ నెంబర్ 160, 10వ వచనం నుండి. మీరు దేవుని గూర్చి అయ్యా 160 పేజీ నెంబరు 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 10-16. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవోపవాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు సాధ్యపడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెప్పిన రీతుల వల్ల ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వాటిమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నామని రాయబడింది. హల్లెలూయా. అంటే మమ్మల్ని ఈ వాక్యం వినేసి నాకు స్వస్థగా అనుకుంటే స్వస్థపరిచే వాళ్ళగా కనిపిస్తాం. ఈ వాక్యం వేసి బలం ఇచ్చే వాళ్ళగా కనిపించినట్లయితే బలం ఇచ్చే వాళ్ళగా కనిపిస్తాం. ఈ వాక్యం తర్వాత వీళ్ళు నిజంగా ప్రార్థన చేస్తే మా అప్పులు పోతారు అనుకుంటే అప్పు ఇచ్చే వాళ్ళగా కూడా కనిపిస్తూ ఉంటాం. అయితే ఈ వాక్యం వినకుండా ఈయన ఏం ప్రార్థన చేసినా జరగదనుకుంటే ఏమీ జరగదు. వాక్యం వినకుండా వాక్యం విని అది నమ్మితే ఏం జరుగుతుంది? అది నీకు జీవోపవాసనగా పనిచేస్తుంది. అది నువ్వు వాక్యం వినకుండా నాకు కావాలి ఇది అనుకొని అవునా ఏదో చేస్తారు, అందరిలాగా చేసినారు, అందరిలాగా ప్రార్థన. కొంతమంది బాగు చేస్తారు, కొంతమంది బాగు చేయడు, మంచి ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన చేయడు. డబ్బు ఇచ్చేవాళ్ళకి ఒక రకంగా అదేగా సేవకు అవుతుంది, అది విశ్వాసం ఉండేది. డబ్బు ఇచ్చేవాళ్ళకి ఒక రకంగా ప్రార్థన చేస్తాడు, డబ్బు ఇచ్చేవాళ్ళకి ఒక రకంగా ప్రార్థన చేస్తాడు. అది భావన నీకు వస్తే కనుక అది మరణించే వాళ్ళకి మరణపోవటంగా ఉండదు. నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకెంత నొప్పి కావచ్చు నాకు తెలుసు. నేను చెప్తున్నాను, బైబిల్ చెబుతుందా? బైబిలే. వాక్యం నమ్మకపోతే పనిచేస్తుందా? వాక్యం పనిచేయదు. వేసినాం పనిచేయదు. వాక్యం వింటేనే పనిచేస్తుంది. చాలామంది అంటారు రైతు లేకపోతే మాకు బాగు చేయండి. మేము బాగు చేసేవాళ్ళం కాదు. నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుడి మాట ఎక్కడికి వచ్చి వింటే నువ్వు దేవుడిని ప్రేమించి పెట్టావు కాబట్టి దేవుడే నీకు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం నీకు స్వస్థపరుస్తుంది, మరి ఎవరు కాదు. కాబట్టి నువ్వు వచ్చేది మనుషుల కోసం కాదు, మనుషుల అభిమానం కోసము రానేకూడదు. నువ్వు ఒక వర్గంలో వస్తే ఎవరి కోసం రావాలి? దేవుణ్ణి ప్రేమించి దేవుడి దగ్గర రావాలి.
కాబట్టి చాలామంది ఈ విషయం తెలియదు. చాలామంది ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏమనుకుంటారంటే ఇలా కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక్కో రకంగా ప్రార్థన చేస్తాడు. ఒకరు ప్రార్థన చేస్తే అభిషేకించబడతారు, కొంతమంది ప్రార్థన చేస్తే అభిషేకించబడరు. ఇలాగా వాళ్ళకు వాళ్ళు అనుకొని దూరంగా వెళ్ళిపోవడం అనేది నేను చూస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ భూమి మీద ఎలా కనిపించినా బలవంతుడిగానే జీవించాలి. నిజమే, బయటికి వెళ్తే నువ్వేం చేయలేవు. కానీ క్రీస్తు యొక్క మాటను బట్టి యేసునామములో ప్రార్థన చేస్తే పునాదులు వెళ్ళిపోతాయి. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క జీవితాలు మారిపోతాయి. ఇదే మన దేవుడు చేసేది. మనం గుళ్ళు గోపురాలు పాల్గొనడం, మనిషి హృదయాన్ని మార్చే సామర్థ్యం యేసునామములో దేవుడు మనకి ఇచ్చున్నాడు. అలాగే ఇచ్చే బిడ్డ కానీ మనం చేసేది, కానీ తీసుకునే బిడ్డకు మనం చేయలేదు. ఏదో ఆశించే మేము ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. కేవలం నాకు ఇచ్చిన దేవుడు నా వాళ్ళకి చాలామందికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రేమతో ఉంటున్నాం తప్పించేసి, అవునా, ఏదో తాను సంపాదించుకోవాలి, ఏదో కట్టుకోవాలి, అవునా, గుడి కట్టించి గొప్ప చేసుకోవాలి, చర్చి కట్టించి గొప్ప అనిపించుకోవాలి. దీనికోసం అయితే నేను ఇక్కడికైతే రాదు. కానీ ఏమంటున్నాడు పేతుర్ని, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నిజమే, ఈ ప్రాంతం వాళ్ళ యొక్క ప్రేమను చూసి కొంతమంది అయినా వాళ్ళని బట్టి మేము ఉండిపోయాం. నిజంగా ముసలి వాళ్ళు నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ముందుగా బోర్మాల గ్రామం నుండి వాళ్ళు ప్రేమించి చూపించిన ప్రేమ ఇప్పటికి మేము అనుకుని అక్కడ నిలిచిపోయాం అంతే. నిజమే, ఏసై గురించి చెప్తే ఎంత ప్రేమిస్తారా? ఇప్పటికి ఆ గ్రామం వెళ్ళిపోతే మమ్మల్ని చూసే వాళ్ళు ఎంత ప్రేమతో ఆప్యాయం చూసినప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ నిలబడిపోవడం. అయితే వాళ్ళ ద్వారా దేవుడు ఇంకొకరిని కూడా కలిపి ఇక్కడ నిలబెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో చర్చికి ఎవరు రాకుండా ఒక్కరు కూడా లేకపోయిన సమయంలో ఆ గ్రామం నుంచి వచ్చి ఒకరిద్దరు వచ్చి కూర్చోవడం వల్ల మేము ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున అనేక మందిని పంపించి వాళ్ళ రక్షణ నడిపిస్తాడు. మమ్మల్ని ఎలాగైతే సంతోషపరిచాడో వాళ్ళు కూడా అలాగే సంతోషపడతారు. మాకు ఎలాగ నెమ్మది ఇచ్చాడో వాళ్ళు కూడా అలాంటి నెమ్మదిస్తాడు. మమ్మల్ని ఎలాగైతే సమృద్ధి ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళు కూడా అలాగే ఇస్తాడని చెప్పి యొక్క ప్రేమతో ఇక్కడ నిలబడిపోయాం. చాలామంది మనం చెప్పిన సందర్భాలు, అయ్యా పొద్దుటూళ్ళు బంగారం డబ్బు బాగా ధనంతో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి ఒక్కొక్కరు 10,000 20,000 ఇస్తారు. ఇప్పటికి ఇస్తారు, పోతే కదా పోతాం. బాగా తెలిసి సోమవారం తర్వాత మంగళవారం ఉపవాసం, గురువారం రోజులు వెళ్ళిపోయి ప్రార్థన చేసి వస్తాం. మాకు డబ్బులు వస్తాయి. ఏడకు వచ్చే డబ్బుల పైన మేము ఆధారపడలేము, ప్రభు ఇచ్చే యొక్క మాట పైన ఆధారపడతాం. అలాగే ఆయన నామం పైన ఆధారపడ్డాము. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల, ఇక్కడ నిలబడటం వల్ల ఒక్కళ్ళైనా రక్షించబడతారు జీవితకాలంలో. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత 250 మందికి బాప్టిజం ఇచ్చాను. 10కి పైగా సేవకులు సిద్ధపడి పనిచేస్తున్నారు. అయినా మేము ఏమి లేని వారుగా ఉండడానికి గల కారణం తెలుసా? ప్రభువే మాకండి. హల్లెలూయా, ప్రభువే మాకండి. యేసునామములో ప్రార్థన చేసి ఏది కావాలంటే అది మాకు ఇవ్వడం వల్ల మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. అయితే నేను ఎందుకో తెలుసా? పేతురు ఏమంటున్నాడు, వీరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఇదిగో ఇక్కడ ఉన్న 11 మంది కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇక ఉన్న ధనానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఉన్న బలానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు నా గొర్రెల్ని కాయి. ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు మాత్రమే మిగతా వాళ్ళని ప్రేమించగలడు. దేవుని ప్రేమించిన వాళ్ళని ఎవరిని ప్రేమించలేడు. ఇక నుంచి మీరు మీ కుటుంబంలో భర్తని, భార్యని, అవునా, పిల్లల్ని, తల్లిదండ్రులు ప్రేమించాలా? అది దేవుని మాట వినండి. హల్లెలూయా, దేవుని మాట వింటే అందరి మాట వినగలరు. దేవుని మాట వినకపోతే ఎవరి మాట లేదు. యేసునామాన్ని మీరు నమ్ముకోవడం ద్వారా మీరు ఆయన ప్రేమించే బిడ్డగా మారిపోతారు. కనుక ఆయన ఆజ్ఞేది, ఆయన కుమారుడి యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకొని మన సహోదరులు కూడా ప్రేమించాలి. ఆయన వచ్చిన తర్వాత నిరీక్షించాలి. ఇదే ప్రేమ. ఎప్పటి వరకు ఆయన వచ్చేది? మన మరణం అంతవరకు నిలబడి ఉంటేనే ఆయన మనల్ని వచ్చి తీసుకెళ్ళడు. ఇటు కృప మీకు, మీ కుటుంబాలకి దయచేయబడుగాక. మీరు ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా దేవుడి మాటనే ప్రేమించుదురుగాక. యేసునామం మీద మీరు ఆధారపడి గొప్ప అవుదురుగాక. యేసునామం వల్ల మీరు ఆశ్రయించబడుదురుగాక. యేసునామం వల్ల మీరు స్వస్థ పొందుకుందురుగాక. యేసునామం మీరు విడుదల పొందుకుందురుగాక. యేసునామం మీ కుటుంబంలో భర్త, భార్య, కుటుంబ సభ్యుల జీవితాలు మారిపోవురుగాక. నాతో ప్రార్థనలు ఎక్కించండి. మహాపరిశుద్ధులైన యేసునికే స్తోత్రం ప్రభువా. ఈ మధ్యకాల సభలో ప్రభా, నిజంగా పేతున్నట్టుగా ప్రభా ఈరోజు నీ బిడ్డలు కూడా అడుగుతున్నారు ప్రభా, మమ్మల్ని కూడా అడుగుతున్నారు, వీరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ఎందుకంటే ప్రభా, నీ మాట వినలేని వాడు మనుషుల మాట కూడా వెళ్ళలేడు ప్రభా. నేను ప్రేమిస్తానని ప్రభా, అదిగో అయ్యా ప్రతిరోజు నీ మాట వినడం, వాక్యం చదవడం ప్రభు మీరు చూస్తున్న దేవుడు అయి ఉన్నారు. మీరు వింటున్నారు ప్రభు మా మాట.
అయితే మొదట మీరు మమ్మల్ని ప్రేమించారు, ఈరోజు ప్రేమించి బిడ్డలు మమ్మల్ని తయారు చేశారు, అని బట్టి నీకు ఆలోచిస్తూ ప్రేమ నీ వల్లే కలుగుతుంది ప్రభు, నీ ఆత్మ జీవం వల్లే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మమ్మల్ని నిలబెట్టి ప్రభు నీ వాక్యాన్ని బోధించుకుంటున్నావు, నీ నామలు ప్రార్థన చేసి స్వస్థపరుచుకుంటావు, విడుదల చేసుకుంటున్నావు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాల ప్రభావం మేలులు కలుగుటకు సిద్ధపరచనిస్తున్నావు. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు ప్రభా నీ బలమైన ఆత్మ చేత నింపబడి ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత, విడుదల పొందుగా చేసినావు. సంపూర్ణ సమృద్ధి ప్రభా బిడ్డలో కలిగుడుగా చేసినావు. ప్రతి కుటుంబ పరిస్థితులు పారిపోవుడుగా చేస్తున్నావు. ప్రతి చెడు అలవాటు నుంచి విడుదల కలుగుడుగా చేస్తున్నావు. కలుగుడు అయా తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, దొంగతనం, అబద్ధాలు, మోసాలు, అయా ఇతరులకు కోపడటం, కొట్టడం, చంపడం అనేక ఆలోచన నుంచి ప్రభా పరిపూర్ణమైన విడుదల ప్రభావం మా బిడ్డకు దయచేస్తున్నాడు. ఆ ఆలోచన కలిగిస్తున్న ఆత్మ నుంచి పరిపూర్ణమైన విడుదల బిడ్డలకు కలుగుడు గాక, ఇది ప్రేమించే బిడ్డగా మారిపోదురు గాక. పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా ప్రతి ఒక్కరి ప్రభా నీ మహిమను చూచుకుందురు గాక, నీ ఆత్మ యొక్క బలాన్ని రుచి ఎరుగుదురు గాక చేస్తున్నాము. పరిపూర్ణ ఆరోగ్యము యేసు క్రీస్తులో ప్రతి ఒక్కరికి కలుగును గాక, విడుదల ప్రతి ఒక్కరికి కలుగును గాక, మారుమనసు ప్రతి ఒక్కరికి కలుగును గాక, యేసు క్రీస్తులో ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును గాక, సంపూర్ణ సమృద్ధి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఆ దేహంలో ప్రతి నొప్పి నుంచి బీపీ, షుగరు, థైరాయిడ్, గడ్డలు, కంతులు కరిగిపోను గాక. మోర్చలు, ఎయిడ్స్, ఆ యొక్క కంటి సమస్య, పడి సమస్య, నోటి సమస్య, కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఊపిరితిత్తులు ప్రభా దేహంలో ప్రతి ఒక్క అవయవాన్ని స్వస్థపరచబడుగా యేసుక్రీస్తున్నాము. ప్రతి అవయవం ప్రభా పరిశుద్ధపరచబడుగా నేను రక్షించాను. సంపూర్ణమైన ఆరోగ్యము, నెమ్మది, స్వస్థ ప్రభు బిడ్డగా ఇచ్చేసి బలపరిచిన పని వాడుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.